చేస్తున్నారు. కొంచెమన్నా బుద్ధి సిగ్గు జ్ఞానం ఉన్నోడు ఆలోచన చేయాలి. ఇదొక డెమోక్రటిక్ కంట్రీ. ప్రతి పార్టీకి కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాయిస్ వినిపించేటట్టు అవకాశం ఉంటుంది, వాళ్ళ పార్టీ జెండా పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదేం ఇల్లీగల్ యాక్టివిటీ కాదు. మరి అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ప్రజలలో బలం అవుతుందని చెప్పి చూడలేక కండ్లు మండి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీసులను ప్రెషర్ చేసి ఈరోజు మా పార్టీ జెండాను ఆడ కట్టకుండా పోలీసుల ద్వారా ఈరోజు తీసుకురావడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ అడిగితే నాకు వేరే జెండాలు కట్టింది తెలియదు, కానీ మీ జెండా కడుతున్నందుకు తెలుసు, కాబట్టి మేము పర్మిషన్ ఇంకా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. భారతదేశంలో సరే నువ్వు చౌరస్తాలు కడుతున్నావు, ఎక్కడనో కడితే పర్మిషన్ తీసుకుంటావు, అయినా కూడా పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ కానీ చిల్లర రాజకీయ వ్యవహారం చేసి టీఆర్ఎస్ పార్టీ ఏదో లాభపడుతుంది అనుకోవద్దు. ఇది వాళ్ళకే వదిలేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా బరాబర్ అక్కడనే ఉంటుంది, అక్కడనే కడతాము, అక్కడనే మేము జెండా ఎగిరేస్తామని తెలియజేస్తున్నాం.